జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి గారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. 4 రోజుల పాటు ఈరోజు నిరాహార దీక్షలు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రిలే నిరాహార దీక్షలు జరుగుతాయన్నటువంటి విషయాన్ని గమనించాలా. నిజంగా లోకేష్ కు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ నిబద్ధత ఉంటే సిబిఐ విచారణకు ఆయన ఒప్పుకోవాలా, లేదంటే తక్షణం రాజీనామా చేసి ఆయన డిఎస్సిలో తప్పు చేయలేదని ఆయన దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది, ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని చెప్పి, డిఎస్సిలో నిజాయితీ లేకుండా పోయిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది. కారణం ఏంటంటే జాతీయ స్థాయిలో క్రీడల్లో ఆడినటువంటి వాళ్లకు ఉద్యోగాలు రాకుండా జూదం ఆ క్రీడ కూడా ఈరోజు చేర్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ఇది ప్రపంచంలో 8వ వింత అన్నటువంటి విషయాన్ని గమనించాలా. కూటమి ప్రభుత్వం ఈరోజు సిగ్గు శరం లేకుండా జూదం అనే ఆట ఆడిన వాళ్ళకు కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఆడి వాళ్లకు గోల్డ్ మెడల్ సంపాదించే కూడా ఉద్యోగాలు రాలేదంటే ఇంతకంటే అవినీతి జరిగినటువంటి విషయం ఎక్కడా లేదన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదు. వేలాది ఉద్యోగాలు అన్నట్లో సరుకు అమ్ముకున్నట్టు అమ్ముకొని ఈరోజు దుర్మార్గంగా ఈరోజు వాళ్ళు చేసినటువంటి పరిస్థితులను గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఆయన తప్పులు తెలుసుకొని మన లోకేష్ గారు తప్పులు తెలుసుకొని రాజీనామా చేయకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదన్నటువంటి విషయాన్ని గమనించాలా. తెల్లవారుజామున వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప వేరే ఏది మాట్లాడరు. ఏమి జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తానంటే వాళ్ళ భయం ఎంతుందో అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు దీనిని తప్పకుండా సిబిఐ విచారణకు రావాలా, లేదంటే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.